అతిపెద్ద షాపింగ్ ప్రపంచం సిఎంఆర్ మన కరీంనగర్ లో ప్రముఖ సినీ తారలచే ఆగస్టు 9న గొప్ప ప్రారంభం. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సాయి. గత 2-3 రోజుల నుంచి స్టాక్ మార్కెట్లో కొనసాగుతున్నటువంటి ఒడిదుడుకుల కారణంగా భారీగా ఆస్తి నష్టం జరిగినటువంటి పరిస్థితి, మార్కెట్లో వేల కోట్ల సంపద అంతా కూడా ఆవిరైపోయినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మార్కెట్స్ ఏ విధంగా కొనసాగుతున్నాయి, స్టాక్ మార్కెట్లో సెన్సెక్స్, నిఫ్టీ యొక్క ఒడిదుడుకులు ఏ రకంగా ఉన్నాయి, అండ్ పసిడి బంగారం ధర ప్రస్తుతం తగ్గిందా, పెరిగిందా, ఇంకా తగ్గుతుందా, పెరుగుతుందా, దీనికి సంబంధించినటువంటి వార్త ఒకసారి చూసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ మనం చెప్పుకోవచ్చు, ఇప్పుడు చెప్పినట్టే 3 రోజుల్లో 22 లక్షల కోట్లు ఆవిరైపోయినాయి. మార్కెట్లో జరిగినటువంటి భారీ ఒడిదుడుకుల కారణంగా భారీ లాభాల నుంచి స్వల్ప నష్టాలలోకి సూచీలు. సెన్సెక్స్ 166 పాయింట్లు డౌన్ అంటూ నిన్నటి అప్డేట్ ఇది. నిఫ్టీ కూడా 24,000 దిగువ స్థాయికి నిఫ్టీ చేరింది అనేటువంటి ఒక విషయం ఇక్కడ మనకు స్పష్టమవుతుంది. గత 3 రోజుల నుంచి నెలకొన్నటువంటి పరిణామాల నేపథ్యంలో భారీగా మార్కెట్లలో సంపద అంతా కూడా ఆవిరైపోయింది. 22 లక్షల కోట్లు వివిధ కంపెనీలకు సంబంధించి. సో పసిడి ధర గురించి ఒకసారి మనం మాట్లాడుకుంటే, పసిడి ధర నిన్న భారీగానే తగ్గినట్టు కనిపిస్తుంది. చూడొచ్చు, 1,100 రూపాయల వరకు నిన్న పసిడి ధర తగ్గింది. బులియన్ ధరలు భారీగా తగ్గాయి. మంగళవారం ఢిల్లీ మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,100 రూపాయలు తగ్గి 71,700లకు దిగి వచ్చింది. ఆభరణ వర్తకులు, రిటైల్ కొనుగోలుదారుల నుంచి గిరాకీ తగ్గడం ఇందుకు కారణమైంది. కిలో వెండి కూడా 2,200 తగ్గుదలతో 82,000కు పరిమితమైంది. వెండి ధరలు తగ్గడం వరుసగా ఇది 4వ రోజు. ఈ 4 రోజులలో కిలో వెండి 4,200 తగ్గిందని ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ వెల్లడించింది. హైదరాబాద్ మార్కెట్లో తులం మేలిమి 24 క్యారెట్ల బంగారం ధర 670 రూపాయలు తగ్గింది. 69,710కి జారుకోగా కిలో వెండి ఏకంగా 3,500లకు తగ్గి 87,500లకు దిగి వచ్చింది. రూపాయి మరింత బలహీనపడడంతో పాటు పండుగలు, పెళ్లిళ్ల సీజన్ ప్రారంభం కావడం దేశీయంగా బులియన్ ధరలకు మద్దతు వచ్చిందని HDFC సెక్యూరిటీస్ రీసెర్చ్ అనలిస్ట్ దిలీప్ ఫార్మర్ అన్నారంటూ ఒక వార్త ఇక్కడ మనం చూడొచ్చు. ఇక్కడ రేట్స్ ఉన్నాయి. 24 క్యారెట్ల హైదరాబాద్లో 69,710 రూపాయలు ఉంది. 22 క్యారెట్లది వెండి అయితే 87,500 రూపాయలు ఉంది. 22 క్యారెట్లు 63,900 తులం బంగారం ఉంది అక్కడ. ముంబైలో అయితే 69,182, 22 క్యారెట్ 63,371, వెండి 79,158 ఆధారాలు మనం చూడొచ్చు. పూర్తిగా కొంత తగ్గినప్పటికీ కూడా ఎంత 670 రూపాయలు తగ్గింది నిన్న హైదరాబాద్లో. ఇంకా ఇప్పుడు ఈ మంత్ పెళ్లి సీజన్ చాలా ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా చాలామంది బంగారం కొనడానికి ఆసక్తి చూపిస్తారు కాబట్టి డిమాండ్ పెరిగి మరలా ఈ బంగారం ధర అనేది పెరిగేటువంటి అవకాశం కనిపిస్తుంది. స్వల్పంగా, భారీగా పెరగకపోయినా స్వల్పంగా రోజు రోజుకి కొంత పెరుగుతూ ఈ మంత్ ఎండ్ వరకు కూడా ఇప్పుడు ఎంత తగ్గిందో 3-4 వేలు అని చెప్తున్నారు. అంత గతంలో అంతకన్నా మించి పెరిగేటువంటి అవకాశం అయితే మనకు కనిపిస్తుంది.